ఎక్స్క్లూజివ్ గా మనం ప్రసాదాలకు రావడం జరిగింది. ఇక్కడ సాహా అనే సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ సాంగ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనతో పాటు ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ గారు మనతో పాటు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, శ్వేత లక్ష్మణ్ గారు. మేడం, స్క్రీన్ మీద మేము చూసినంత చెప్పు చాలా క్యూట్ గా, చాలా స్వీట్ గా, చాలా గ్లామరస్ కనిపించారు. లైక్ మేము ఇప్పటి వరకు చాలా మంది కన్యలు చూసాం, ఫస్ట్ ఒక దేవకన్య ఫీలింగ్ అనిపించింది. సో మీరు చెప్పండి, ఎలా అనిపించింది? మీరు చూస్తున్నారు కదా గ్లిమ్ చూసినప్పుడు, లైక్ సాంగ్స్ చూసినప్పుడు మీకేమనిపించింది? ఆబ్వియస్లీ మాకు చాలా పీక్ లో ఉంటదండి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. బట్ సాంగ్ చూసినప్పుడు నన్ను నేను స్క్రీన్ పైన చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్ అనమాట. ఎవరికైనా కొత్త వాళ్ళకి, కొత్త అమ్మాయి, కొత్త అబ్బాయి వాళ్ళ స్క్రీన్ లో చూసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే మేడం, ఒక సాంగ్ అనురాగ్ కులకర్ణి గారితో ఒక సాంగ్ అంటే ప్రజెంటేషన్ చాలా బాగా అనిపించింది. చూసిన మీకేమనిపించింది మేడం? ఆయన ఎక్స్పెక్ట్ చేశారా మీరు? అవుట్పుట్ ఇంత అద్భుతంగా వస్తున్నా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మేము అనుకున్నాము ఇలా రావాలని, బట్ దానికన్నా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అవుట్పుట్. అనురాగ్ కుల్కర్ణి గారు కూడా చాలా బాగా పాడి, నేను చెప్పినట్టు ఆయన ప్రాణం పెట్టి ఆయన వాయిస్ తో పాడారు. అండ్ లిరిసిస్ట్ కూడా ఆయన కూడా, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా చాలా మంచి, ఏమంటారు మాటల్లో చెప్పలేను. మీ పర్ఫార్మెన్స్ చాలా మంది పెద్దలు కూడా ప్రశంసిస్తున్నారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అయితే చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఫస్ట్ టైం కాబట్టి అంతమంది అన్ని చెప్తుంటే నేను అంత చేశానా అని నాకే అనిపిస్తుంది. సో మీరు కూడా సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసి మీరు కూడా చెప్పండి నేను ఎలా చేశాను అనేది. చెన్నై లవ్ స్టోరీ మన కిరణ్ అబ్బవర్ గారి సినిమా వస్తుంది. వాళ్ళ సినిమా ప్రమోషన్ కన్నా కూడా మీ సినిమాకి వచ్చి ప్రమోషన్ చేయడం ఏ రకంగా వస్తుంది మేడం? అదే అండి, చాలా హ్యాపీగా ఉన్నాను. ఆయన తోపు అసలు చెప్పాలంటే. న్యూ కమర్స్ కి అంత సపోర్ట్ చేస్తారు. మొన్న ఆయన సినిమా కూడా ఆయన అట్లనే న్యూ కమర్స్ కి సపోర్ట్ చేశారు.